నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం మ్యామ్. సార్, మనం నండూరి గారి మీద ఒక వీడియో చేశాం కదా. సో ఇప్పుడు నాకేంటంటే శ్రావణ మాసం వస్తోంది. నేను కూడా రెమెడీస్ అని చెప్పి శ్రావణ మాసం అని ఇలా వీడియోస్ తీసుకుంటూ వస్తున్నాను. కానీ నాకు నిజంగా మీతో మాట్లాడిన తర్వాత నేను ఒక 2-3 రోజుల నుంచి చేసిన ఇంటర్వ్యూస్లో కూడా నిజంగా లక్ష్మీదేవికి ఇంత చేస్తే అంటే లేని పద్ధతులు తెచ్చిపెట్టుకొని వరలక్ష్మి వ్రతాలు అని చెప్పి అందరూ ఇప్పుడు చూపించుకోవడానికి చేస్తున్నారు. ఫ్రాంక్లీ చెప్తున్నాను నేను. సో చేస్తున్నారు. ఆ వ్లాగ్స్ తీయడం కోసము, వీడియోస్ యూట్యూబ్లో చూపించడం కోసము లేని హైపే తెస్తున్నారు అని చెప్పుకోవచ్చు. సో వీడియోస్ చేస్తున్నారు కదా. నిజంగా లక్ష్మీదేవికి ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి, ఆ లక్ష్మీదేవి మన లైఫ్లో రావాలి అని అంటే కనుక ఏం చేయాలి, లక్ష్మి అంటే ఏంటి, అసలు లక్ష్మీ తత్వం ఏంటి, అలాగే దశమహావిద్యల్లో కూడా కమలాత్మికాదేవి అని ఉన్నారు. ఆవిడ ఎవరు, కమలాత్మిక అండ్ లక్ష్మి డిఫరెన్స్ ఏంటి అనే విషయాలు మా ప్రజల కోసం. ఇది ఎలాంటి రెమెడీ వీడియో కాదు. చూసినా చూడకపోయినా చూసే ఒక 100 మంది అయినా సరే ఇది అర్థం చేసుకుంటే చాలు అని అనిపిస్తోంది నాకు తెలిసి రెమెడీస్ వీడియోస్ అంటే నేను చెప్తున్నాను కదా, పెట్టిన గంటలోనే ఎలా అంటే వ్యూస్ దాటిపోతాయి. నేను వ్యూస్ కోసం ఖచ్చితంగా చేయట్లేదు, డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ కోసమే చేస్తున్నాను. చూసే వాళ్ళు చూడండి, చూడని వాళ్ళు స్కిప్ చేయండి, లేకపోతే రెమెడీస్ కోసమే అవే రెమెడీస్ కోసం భక్తిలో వెళ్ళి చూడండి. సార్, సో మీ వీడియోస్ లక్షల్లోకి వెళ్తుందమ్మా, మిలియన్స్లో చూస్తారు జనం ఎందుకంటే ఇంటెలెక్చువల్స్ ఎవరు మంచి చెప్పినా ఫ్రాంక్నెస్ని ఒప్పుకుంటారు. అండ్ వాళ్ళ క్షేమం కోసం మనం చెప్తున్నాం కాబట్టి డెఫినెట్గా మిలియన్స్లో వెళుతుంది. ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా, వరలక్ష్మి వ్రతం అనగానే బట్టల షాప్ వాళ్ళది, గాజుల షాప్ వాళ్ళది, రిటర్న్ గిఫ్ట్స్ వాళ్ళది, ఇంకా ఏంటి ఇప్పుడు రకరకాల బొమ్మలు చేసేసి పెడుతూ ఉన్నారు. నిజంగా నేను చిన్నప్పటి నుంచి చూసింది వరలక్ష్మి వ్రతాలంటే అమ్మవాళ్ళు రాత్రి 2 గంటలకి లేచి మడి కట్టుకొని స్నానం చేసి అమ్మవారిని కొబ్బరికాయకి భక్తి శ్రద్ధలతో ముందు రోజు కూడా అల్పాహారం తీసుకొని అమ్మవారిని చక్కగా ముక్కు, కళ్ళు, నోరు తయారు చేసి అలా చేయడం చూశాను. కానీ ఇప్పుడు కమర్షియాలిటీస్ ఎక్కువైపోయాయి. అంగరంగ వైభవాలు చూపించుకోవాలి ప్రజలకి కదా, అవన్నీ ఎక్కువైపోయి నిజంగా దేవుడికి కనెక్ట్ అవుతున్నారా అంటే అది వాళ్ళకే తెలియాలి. కాబట్టి నాకు నిజంగా ఒక రకమైన బాధతోనే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం. సో చెప్పండి సార్, అసలు ఏంటి ఇది? మహాలక్ష్మి అమ్మవారి అంటేనే అంగరంగ వైభవం, అలంకార ప్రియ విష్ణు అన్నారు, అభిషేక ప్రియ శివ అన్నారు. శివుడికేమో నీళ్లు పోసి నిడారంబరుడు, ఆయన నీళ్లు పోసేసి ఓం నమ శివాయ అంటే ఆయన హ్యాపీ. విష్ణుమూర్తి దగ్గర అలా కుదరదు. అలంకారం, తులసి మాల వేయాలా, అలంకారం, సెంట్లు గింట్లు. మనము కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ కాన్సెప్ట్ అర్థం కాక జనము వీళ్ళు పెర్ఫ్యూమ్స్ కొట్టుకుంటున్నారు. వీళ్ళు కొట్టుకోకూడదు, శ్రీ మహావిష్ణువు కొట్టాలా. వీళ్ళు కొత్త వస్త్రాలు కొనుక్కోవడం కాదు, శ్రీ మహావిష్ణువు కొట్టాలా. శ్రీ మహావిష్ణువు అంటే ఎవరు? దరిద్ర నారాయణుడు. లక్ష్మీదేవి వదిలి వెళ్ళిపోతే శ్రీ మహావిష్ణువు, శ్రీమన్నారాయణమూర్తి కూడా దరిద్రుడైపోయాడు, పిచ్చివాడైపోయి గడ్డాలు పెట్టుకొని పిచ్చివాడైపోయి తిరుపతి కొండల్లో తపస్సు చేసుకున్నాడు. దట్ ఈజ్ మహాలక్ష్మి. మహాలక్ష్మి అంటే చెంచలాయ నమః అన్నారు. అంటే ఆమె ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండదు. స్థిరంగా ఉండదంటే ఒకళ్ళింట్లో ఉంటుంది, స్థిరత్వం ఉంటుంది. ఉండమ్మ బొట్టు పెడతాలో సినిమాలో పాతకాలంలో ఉంది ఆమె. ఎందుకు ఉండదు అని అంటే మన బిహేవియర్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను మహాలక్ష్మి తల్లి ఎలా ఉంటుందన్నది దానికి నీకు చిన్న ఉదాహరణ చెప్తాను కదా. ఒక రాజు ఉన్నాడు, చిన్న సైజు రాజ్యం. అక్కడ అందరూ అమ్ముకునే వాళ్ళంతా కూడా ఈ చిన్న ఒక 1000 మందే కదా ప్రజలు, ఇక్కడ మనకి సేల్స్ అవడం లేదని పొరుగురులు వెళ్ళి అమ్ముకుంటున్నారు. అమ్ముకుంటుంటే అప్పుడు మహారాజు ఏం చేస్తాడంటే ఒక దండోర వేయిస్తాడు, ఈ ఊరిని డెవలప్ చేద్దాం మనం, మీరంతా అమ్ముకోండి. అమ్ముకున్న తర్వాత ఏమైనా మిగతా సరుకు కూరగాయలు ఉన్నాయి, కొంత అమ్మేసుకున్నారు, మిగతా కొనవి నాకు అమ్మేసేయండి, నేను రాజుని, నేను బాధ్యత తీసుకుంటాను అన్నాడు. ఆ విధంగా అందరూ కూడా ప్రజలు ఆ 1000 మందిలోనే ఈ ఊరు వాళ్ళు కొంటున్నారు, మిగతా వాళ్ళు అందరూ వెనక్కి రాజుకి ఇచ్చేస్తున్నారు. ఒక బొమ్మలు అమ్మేవాడు ప్రతిరోజు మహాలక్ష్మి, శివుడు, విష్ణు బొమ్మలు అమ్మేవాడు. బాగానే సేల్స్ 10 రోజులు అయింది. తర్వాత వాడికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏంటంటే దరిద్ర దేవత బొమ్మను తయారు చేయాలా అని దరిద్ర దేవత బొమ్మ తయారు చేశాడు. దరిద్ర దేవత బొమ్మని అందరూ చూస్తారు కానీ ఎవరు కొంటారు? దరిద్ర దేవత బొమ్మను కొనలేదు. ఆ కొనకపోతే కాంట్రాక్ట్ ప్రకారం వాడు రాజుగారికి ఇచ్చేసాడు దరిద్ర దేవతని. దరిద్ర దేవత బొమ్మ ఇంట్లోకి వెళ్ళిన మరుక్షణము
ఒక మహాదివ్య తేజస్ సంపన్నురాలైనటువంటి నీలాగా ముఖవర్చస్సున్న ఆమె ఒక ఆవిడ బయటకు వచ్చేసింది. వచ్చేసి మహారాజా నేను వెళ్ళిపోతున్నాను అంటుంది. ఎవరమ్మా నువ్వు అంటే నేను మహాలక్ష్మి తల్లిని, నేను వెళ్ళిపోతున్నాను అంటే ఎందుకమ్మా నేనేం తప్పు చేయలేదు కదా అంటే ఇదిగో దరిద్రం ఉన్న చోట దేవుడు మహాలక్ష్మి ఉండకూడదు. వేర్ పావర్టీ ఇస్ దేర్ రిచ్నెస్ విల్ నాట్ బి దేర్. ధనం ఉండదు కాబట్టి దైన్యము తర్వాత ఈ యొక్క సంపద రెండు ఉండవు కాబట్టి ఆవిడ ఉన్న చోట నేను ఉండకూడదు, నేనున్న చోట ఆవిడ ఉండదు. కాబట్టి నేను వెళ్ళిపోతున్నానంటే అమ్మా నేను మాట తప్పను, నీ ఇష్టం అమ్మా నేను మాట ఇచ్చాను అతనికి అంటే వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి. వెళ్ళిపోయిన వెంటనే ఇంకొక వ్యక్తి వస్తాడు, అతను కూడా మహా తేజస్సుతో ఉన్నాడు. నేను వెళ్ళిపోతున్నాను రాజా అంటాడు. ఎవరినైనా నువ్వు అంటే శ్రీ మహావిష్ణువుని అంటాడు. విజయలక్ష్మి ఎక్కడ ఉంటుందో నేను అక్కడ ఉండాలా, విజయం విష్ణుమూర్తికి అపజయం ఉండదనమాట. అందువలన మహాలక్ష్మి ఎక్కడ ఉంటుందో ఐఆమ్ హ్యాన్ ప్యాకెడ్, నేను భార్య విధేయుడిని, నా పిల్లం ఎక్కడ ఉంటుందో నేను అడగబోతానంటాడు. పో అంటాడు. అంతేగాని నేను మాట తప్పనంటాడు. ఇక మిగతా ఒక 100 మంది వచ్చేస్తారు. వీళ్ళంతా కొంచెం తేజస్ తక్కువ లెవెల్లో ఉన్నవాళ్ళు. వీళ్ళంతా మీరంతా ఎవరంటే దేవతలు. లక్ష్మీనారాయణలు ఎక్కడ ఉన్నారో మేము అక్కడ ఉంటామన్నారు. వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత పాపం రాజుగారు ఏం బాధపడలా, నేను అన్న మాటకు కట్టుబడి ఉన్నాను, ధర్మానికి కట్టుబడి ఉన్నాను అన్నాడు. అన్న తర్వాత ఏం జరిగింది, మళ్ళీ ఒక్క సెకండ్ కూడా అవలా, మళ్ళీ ఆ దివ్య పురుషుడు వచ్చేసాడు లోపలికి. ఎవరు శ్రీ మహావిష్ణువు బ్యాక్ వచ్చేసాడు. రాజా నేను వచ్చేస్తున్నానంటే ఇప్పుడే కదా నువ్వు వెళ్ళిపోతానన్నావు, మళ్ళీ ఎందుకు వచ్చావంటే ధర్మం ఎక్కడ ఉంటుందో నేను అక్కడ ఉండాలా, నీ దగ్గర ధర్మం ఉంది, మాట తప్పలేదు, నేను వచ్చేస్తున్నాను అంటాడు. వచ్చేస్తాడు. ఆయన వెనకాలే మహాలక్ష్మి తల్లి వచ్చేస్తుంది. భర్త ఎక్కడున్నాడో భార్య ఎక్కడ ఉండాలా, నేను పతివ్రతని నాయన అంటే వచ్చేయి అంటాడు. దేవతలు అందరూ వచ్చేస్తారు. లక్ష్మీనారాయణలు ఎక్కడున్నారో మేము అక్కడ ఉండాలా అని. అంటే మహాలక్ష్మి తల్లి ఆరిజిన్, ఆమె ఫస్ట్ వెళ్ళిపోతుంది. ధర్మం ఉంటేనే మహాలక్ష్మి ఉంటుంది అక్కడ, అది అర్థం. అది ఇందులో ఏంటంటే ఎవరైతే ఏమండి వాళ్ళంతా ధర్మాన్ని పాటించట్లేదండి, వాళ్ళు మోసాలు చేస్తున్నారండి, లేకపోతే ఈ యొక్క ఇవన్నీ చేస్తున్నారండి, వాళ్ళకి డబ్బు వస్తుందండి, మేము ధర్మం 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 అని పాటిస్తున్నామండి, మాకు డబ్బులు రావడం లేదండి మహాలక్ష్మి తల్లి అని అపార్థం చేసుకుంటారు జనం. తప్పది అపార్థం. ధర్మపరులకే మహాలక్ష్మి వస్తుంది, అందులో డౌటే లేదు. దీనికి ఉదాహరణగానే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కనకధారా స్తవంలో ఒక కేరళలో ఆయన కాలడి గ్రామంలో ఆయన పుట్టిన చోట ఒక నిరుపేద స్త్రీ ఆమె పాపం ఏమీ లేదు, శివుడికి ఒక రావి ఉసిరికాయ నైవేద్యం పెట్టింది. ఆమె దగ్గర ఏమీ లేదు. లేకపోతే ఈ స్వామి వారు వస్తాడు శంకరులు, చిన్న బాలుడు, అమ్మ భిక్షాం దేహి అంటే అరే చిన్న కుర్రాడు నా కోసం దాచుకున్నాను కదా ఈ ఉసిరికాయ లంచ్కని, ఈ అబ్బాయికి ఇచ్చేస్తున్నానని త్యాగం చేసి ఆ మాతృమూర్తి ఈ ఉసిరికాయ మన ఆదిశంకర్లకు వేసేస్తుంది. వేసేస్తే ఎంత దైన్యం ఏమిట్రా నాయన అని కాయని చూడగానే ఆయనకు అర్థమైపోయింది. భోలక్ష్మి అని ఆదేశిస్తాడు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. ఐశ్వర్యం ఎవరి చేతిలో ఉంటుంది? ఈశ్వరుని యొక్క చేతిలో ఉంటుంది. అంటే పరమేశ్వరుడు ఆదిశంకరుడు కాబట్టి ఆదేశించాడు. భోలక్ష్మి అంటే ఇవ్వమ్మా ఇవ్వు అన్నాడు. ఆజ్ఞాపిస్తే లక్ష్మీదేవి అంటుంది, వరే నాయన వీడి కర్మలు, ఈమె కర్మలు చాలా ఉన్నాయి, అందుకని మాకు కుదరదు, ఇవ్వడం కుదరదు అంటే ఆ కర్మల్ని నేను తొలగిస్తున్నాను అన్నట్టుగా కర్మల్ని అమ్మవారు ఆజ్ఞాపించాడు కదా. ఐ విల్ లుక్ ఆఫ్టర్ ద మ్యాటర్, నీకెందుకు అని చెప్పగానే వెంటనే కరుణతో అమ్మవారు మహాలక్ష్మి ఒక ఉసిరికాయ అడిగితే పొలోమని బంగారపు ఉసిరికాయలు ఇచ్చేస్తుంది. ఇప్పుడు కూడా ఆ ఉసిరికాయలు ఆ ఊర్లో నమూనాలు ఉన్నాయి, వెళ్ళి చూసుకోవచ్చు. ఇది చరిత్ర అనమాట. దిస్ ఇస్ హిస్టరీ. అందువలన ఇప్పుడు షిరిడి సాయిబాబా ఏ విధంగా అయితే కాయిన్స్ లక్ష్మీబాయికి రూపాయి కాయిన్లు ఇచ్చారో, కాయిన్లు వెళ్ళి మనం ఎలాగైతే వాళ్ళ ఇళ్లలో చూస్తామో ఇది కూడా అంతే అనమాట. సో మహాలక్ష్మి తత్వము చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అంటే అపార కరుణామయ్య ఆమె అసలు మహాలక్ష్మీదేవి. అందుకనే మనకి ఆలీ సినిమాలో కూడా మమ్మీ లక్ష్మీ మమ్మీ లక్ష్మీ మమ్మీ అని చెప్పి నాకు డబ్బులు రావడం లేదంటే విష్ణుమూర్తి వాడికి యూజ్లెస్ ఫెలో, వాడు పొరపాట్లు చేశాడు, వాడికి ఇవ్వకూడదంటే లేదు పాపం అడుగుతున్నాడు బిడ్డ ఇచ్చేయమంటే ఒక మూట వేస్తే వాడు అప్పుడు దాకా గుడ్డాడుగా మామూలుగా నడిచిన వాడు నేను కళ్ళు మూసుకొని నడుస్తాను, అక్కడ వరకు చూద్దాం యాక్టింగ్ చేద్దామని కళ్ళు మూసుకుంటాడు, ఆ మూట కనబడదు, వాడు వెళ్ళిపోతాడు. అంటే దురదృష్టం, మన దురదృష్టం వల్ల మనము మహాలక్ష్మిని అందుకోలేము, కానీ మనము మహాలక్ష్మి ఎవర్ రెడీ అనమాట మనకు పైసలు ఇవ్వడానికి. అలాగే మహాలక్ష్మి తల్లి ఏమిటంటే రజోగుణ సంపన్నురాలు. ఆమె బ్రహ్మదేవుడు ఇద్దరు ఒకే కలర్ ఉంటారు. బ్రహ్మదేవుడు ఎర్రగా ఉంటారు, లక్ష్మీదేవి ఎర్రగా ఉంటుంది. పార్వతీదేవి రజోగుణం వీళ్ళిద్దరు. సరస్వతీదేవి శివుడు ఇద్దరు తెల్లగా ఉంటారు, వాళ్ళిద్దరూ సత్వగుణం.
అలాగే శ్రీ మహావిష్ణువు పార్వతి నల్లగా ఉంటారు, వీళ్ళిద్దరిది కూడా సత్వగుణం. అందువలన మహాలక్ష్మి, ఇప్పుడు మనకు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఉంది, ఆ గుడిలో మనము దుర్గమ్మ అనగానే పార్వతీ అంశ అంటాం. అది హరిహర హిరణ్యాత్మక స్వరూపం ఎలాగైతే అన్నవరం సత్యనారాయణ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమో, అలాగే దత్తాత్రేయ స్వామి వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకరూపంలో వచ్చారన్నామో, అలాగే మన బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో లక్ష్మి సరస్వతి పార్వతి ముగ్గురు కలిసిన దాంట్లో లక్ష్మీదేవి పాళ్ళు ఎక్కువగా తీసుకొని వచ్చినటువంటి దేవత. అందుకనే బెజవాడ కనకదుర్గమ్మని హేమదుర్గే అంటాం, బంగారపు వర్ణంతో ఉంది. కనకదుర్గే అంటాం, ఆమె కనక వర్షాన్ని కురిపించింది. అమ్మవారు ఎంత కరుణామయ్య అంటే మహాలక్ష్మి. ఫస్ట్ మనము పూజ చేస్తున్నామా, కుంకుమ వేస్తున్నామా, కాస్ట్లీ బట్టలు కట్టుకుంటున్నామా, ఇవి చూడదు. వాట్సాప్ల్లో చూడడానికి హైపులు నువ్వు అన్నట్టు, అందువల్లనే మనకు మహాలక్ష్మి దూరం అయిపోతుంది, మా కనెక్టివిటీ తగ్గిపోతుంది దేవుడికి, అమ్మవారికి, మనకి. మనము అమ్మవారి మీద కాన్సంట్రేషన్ పెట్టాలా. పూజ చేసినప్పుడు మనం దీపాలు అటు పెడుతున్నామా, ఇటు పెడుతున్నామా, 5 పెడుతున్నామా, వెండిలో పెడుతున్నామా, ఇవన్నీ వద్దు. మనం చేయాల్సింది ప్రథమంగా, మనము బంధువులను మిత్రులందరినీ పిలుచుకోమన్నారు, పిలుచుకోండి. కానీ వీళ్ళని సవరించడమే సరిపోతుంది కదా మనకి. వీళ్ళకి వచ్చిన ఫోన్లు, వాళ్ళకి వచ్చిన ఫోన్లు, డిస్టర్బెన్స్లు, మళ్ళీ వచ్చినప్పుడు ముగ్గులు వేయడాలు, డెకరేషన్లు, వాట్సాప్ ఫోన్లో తీసుకోవడాలు, స్టేటస్లో పెట్టడాలు, దీనివల్ల అమ్మవారి మీద మనం కాన్సంట్రేషన్ పెట్టలేకపోతున్నాం. అమ్మవారు ఎలా ఉంటుంది? ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి అయి నమః. అల్టిమేట్ మంత్రం ఇది. శ్రీం బీజం క్రియాశక్తి. అమ్మవారంటే లక్ష్మి అంటే క్రియాశక్తి, అంటే పని చేస్తేనే డబ్బులు ఇస్తా అని క్లియర్గా చెప్తుంది అమ్మవారు. ఈ కాన్సెప్ట్ అర్థం కాకుండా పూజలు చేస్తాను నేను అప్పుడు డబ్బులు వస్తాయి అనుకునేవాడిని. నేను కూడా చిన్నప్పుడు సూట్ కేసులో డబ్బులు తీసుకొచ్చి ఇస్తుంది లక్ష్మీదేవి అనుకునేవాడిని. మా అమ్మగారు అనేవారు, అరే సూట్ కేసులో తెచ్చి డబ్బులు ఇవ్వదురా అమ్మవారు, నోరు మూసుకొని వెళ్ళి డూ యువర్ డ్యూటీ, కమాన్ గో అండ్ టీచ్ ద స్టూడెంట్స్ అనేది. సో మహాలక్ష్మి తల్లి అయితే డూ యువర్ డ్యూటీ దెన్ ఓన్లీ. ఎస్, ఇది ప్రథమము. అసలు బద్ధకస్తుడిని ఆమె పూజ, ఇవన్నీ పూజ అంటే ఏంటండి? రెస్పెక్టింగ్. నీ తల్లిని, నీ ఇంట్లో ఉన్న నీ తల్లిని నువ్వు గౌరవించకపోతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అండ్ వాట్ అబౌట్ దిస్, మీరు అన్నారు కదా దీపాలు ఇవి అన్నారు కదా, ఒత్తులు ఈ విధంగా పెట్టాలి. దానికి ఆ ఒత్తులు వేసే వాటికి కూడా కుబేర దీపం అని, లేకపోతే ఇంకా ఏంటి కామేశ్వరి దీపం అని, నవమూలిక తైలం అని, ఇంకా ఎన్నో రకాల దీపాలు ఉన్నాయి. అవి పెట్టడం వల్ల కుబేర దీపం అనే అనుగ్రహం వస్తుంది అని చెప్పేసి ఇలా దీపాలు వరుసగా ఏంటి వెంకటేశ్వర స్వామి దీపం అని ఇంకా దీపాలు ఏవేవో ఉన్నాయి. సో అవన్నీ కొనడం కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది, వీళ్ళు అడ్వర్టైజ్ చేయడం కూడా ఎక్కువ అయిపోయింది. సో వీటిలో పెడితే నిజంగా అమ్మవారి ప్రసన్నం రానే రాదు. అమ్మవారు వచ్చే అమ్మవారే వెళ్ళిపోతుంది అంతే. టూ మచ్ ఇస్ టూ బ్యాడ్, టూ మచ్ ఈజ్ ఎక్స్ట్రీమిటీ అనేది ఉండకూడదు. సీతాదేవిని రావణాసురుడు ఎందుకు ఎత్తుకుపోయాడంటే అతి సౌందర్యవతి ఆమె, ఉండాల్సిన మోతాదులో ఉండాలి మనకు, అతి, కాబట్టి రావణాసురుడు ఎత్తుకుపోయాడు. అదేవిధంగా దుర్యోధనుడిని ఎందుకు నాశనం అయిపోయాడంటే వాడు అభిమానం అందరికీ ఉండాలా, అతి అభిమానం, అతి దురభిమానం వాడికి ఎక్కువైపోయింది. అందుకనే సర్వత్ర వర్జయేత్ అన్నారు, అంటే ఎక్కువ ఉండకూడదు, ఎంత మోతాదులో ఉండాలా అంత మోతాదులోనే ఉండాలా. ముఖ్యంగా ఈ దీపాలు, ఈ కుబేర దీపాలు పెట్టుకుంటే పెట్టుకోండి, కానీ మెయిన్ బేసిక్స్ మర్చిపోయి పెడితే మాత్రం ఇది ప్రమాదమే వస్తుంది. ఎందువలనంటే మనం బేసిక్స్ ఏంటి, వరలక్ష్మి వ్రత కథలో ఏమని చెప్పింది మహాలక్ష్మి తల్లి? చారుమతి అనేటటువంటి ఆవిడికి కలలో కనబడి, నేను ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు రోజు వచ్చేటటువంటి శుక్రవారం నాడు మాత్రం నువ్వు లేమ్మా, లేచి సూర్యోదయానికన్నా ముందు కడిగేసి తర్వాత కళ్ళాపు వేయాలా, ముగ్గులు వేయాలా, స్నానాలు చేయండి, శుభ్ర వస్త్రాలు ధరించాలా. నూతన వస్త్రాలు కెపాసిటీ ఉన్నవాళ్ళు తెచ్చుకుంటారు, శుభ్ర వస్త్రాలు. పేదవాళ్ళకి మనం ఎప్పుడు కూడా పేదవాళ్ళని చూడాలా, పేదవాళ్ళని గౌరవిస్తేనే మహాలక్ష్మి తల్లి ప్రసన్నమవుతుంది, వస్తుంది. పేదవాళ్ళని ఏసడించుకున్న మరుక్షణము ఆమె వెళ్ళిపోతుంది అనమాట, అందులో డౌట్ లేదు లక్ష్మి. అందులో అప్పుడు కలశం పెట్టి దానిపైన గుడ్డ, ఎర్రని గుడ్డ లేకపోతే తెల్లని టవలో వేసి ఎర్రని కలశం పెట్టి దానికి దారం కట్టి పసుపు కొమ్ము కట్టి తర్వాత కొబ్బరికాయ దానిపైన ఎర్రగుడ్డని ఆకర్షించడానికి అమ్మవారిని రజోగుణం. కలశస్య ముఖే విష్ణు కంటే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థిత బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా.
కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోద యజుర్వేద సామవేదో యధర్మణ అంగైశ్చ సహిత కలసాంబు సమాశ్రిత అని చెప్పి ఈ మంత్రాలతో కలశంలోకి అమ్మవారిని ఆవాహనం చేసి చక్కగా అమ్మవారికి మంచిగా పువ్వులు, ఏ సీజన్లో దొరికే పువ్వులు ఆ పువ్వులు, తామర పుష్పాలు దొరికితే తెచ్చుకోవాలి కలవలు. మళ్ళీ తామర పుష్పం కూడా 100 రూపాయలు అమ్ముతారు వీళ్ళు, కాబట్టి దొరకకపోయినా ఏం భయపడక్కర్లేదు, పెట్టకపోయినా పర్వాలా. ఉన్నటువంటి సీజన్లో దొరికే పువ్వులతో చక్కగా అమ్మవారిని పిలుచుకోవాలి. నెక్స్ట్ ముందు పసుపు వినాయకుడిని చిన్నది అది కంపల్సరీ తయారు చేయాలి. వినాయక పూజ చేసిన తర్వాత అమ్మవారిని ధ్యానం, లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధవివద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఇది అందరికీ వచ్చిందే. ఆ శ్లోకంతో చేసి ఆవాహనం చేస్తాము, ధ్యానం సమర్పిస్తాము. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోమంటాం కదా, అలా అర్ఘ్యం సమర్పయామి, మంచినీళ్ళు ఇస్తాం, పాద్యం సమర్పయామి. తర్వాత స్నానం చేయండి సార్ అంటాం, స్నానం సమర్పయామి. పంచామృత స్నానాలు, పంచామృతాలు తెలిసిందే, పాలు, ఆవు నెయ్యి, పెరుగు, తర్వాత తేనె, పంచదార, అయిపోయింది 5. అభిషేకంలో ఓం మహాలక్ష్మి అంటే నమః అంటే చాలు. తర్వాత అభిషేకం అయిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టాలా, పసుపు పెట్టాలా, గంధం పెట్టాలా. అమ్మవారి అష్టోత్తరాలు చక్కగా అమ్మవారి అష్టోత్తరాలతో పువ్వులతో కానీ అక్షతలతో కానీ చేయాలా. దీపాలు వెలిగిస్తాము, ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి. అవన్నీ వేసిన తర్వాత ఇక్కడే ప్రసాదాల దగ్గర పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఒక్కొక్కళ్ళు ఈ మధ్యకాలంలో 9 రకాల ప్రసాదాలు, 9 రకాల పళ్ళు, 9 రకాల జాకెట్ మొక్కలు, 9 రకాల అదే వచ్చింది. క్లియర్గా లలితా సహస్రంలో చెప్పబడింది, పాయసాన్న ప్రియాత్వక్స్థ పశులోక భయంకరి, కాబట్టి పాయసాన్నం వండండి. స్నిగ్ధౌదన ప్రియ అని చెప్పాడు లలితా సహస్రంలో. దాని మీద ఆవు నెయ్యి వేయండి. ఆవు నెయ్యి వేస్తే నైవేద్యం అయిపోయింది. మామూలుగా మంత్రం వచ్చిన వాళ్ళు మంత్రం చేస్తారు, రాని వాళ్ళు మామూలుగా చూపించవచ్చు. మంత్రాలు చదివితేనే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందన్న భావన అవసరం లేదు జనంకి. అమ్మా లక్ష్మి తెలుగు వచ్చు ఆమెకి, ఇంగ్లీష్, సాంస్క్రిట్, ఇంగ్లీష్ అన్నీ వచ్చు, భాషలన్నీ కూడా. ఏం క్షం అక్షరమాలం కృత వాగ్వాదిన్యై స్వాహ, అమ్మవారు అదనమాట. అంటే అన్ని సకల విద్యలు, ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చదిమిహి బుద్ధిం యోన ప్రచోదయాత్, అన్ని విద్యలు వచ్చు, అన్ని విద్యలు ఆమె. కాబట్టి మంత్రాలు వస్తేనే అన్న భావన వదిలేసేయండి, మామూలుగా నైవేద్యం పెట్టండి. హారతి, మళ్ళీ ఈ హారతుల్లో కూడా ఏకహారతి, పంచహారతి, నందిహారతి, సింహహారతి, ఇక్కడ ఇవన్నీ కూడా అవసరం లేదు, ఒక్క హారతి చాలు. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి, ఏదో ఒకటి హారతి ఇవ్వండి, దీపంతోనో ఒత్తులతోనో. మళ్ళీ ఈ నూనెల్లో మళ్ళీ ఏమండి ఆవు నెయ్యే వేయాలా అండి, లేకపోతే నవమూలికా తైల్యం, ఇవన్నీ ఏం అవసరం లేదు. ఆవు నెయ్యి కానీ, లేక కొబ్బరి నూనె కానీ, లేకపోతే నువ్వుల నూనె కానీ వేస్తే సరిపోతుంది. వివిధమైన ఫలితాలు వచ్చేస్తాయండి ఇందులో. మళ్ళీ ఇదైతేనేమండి ఐశ్వర్య సిద్ధి, అదైతే డబ్బులు వస్తాయండి, ఇదైతే సంతానం వస్తుందండి, అదైతే సిద్ధులు అవుతాయండి, తొందరగా ఫలితాలు వస్తాయండి. ఇవేమి కాదు, అన్నీ మహాలక్ష్మి తల్లి పెద్ద ముదురు మనకంటే తప్పకుండా అన్నీ ఇస్తుంది. అష్టలక్ష్ముల్ని చక్కగా రాధారాణి చేత శ్రీకృష్ణ పరమాత్మ జాగృతం చేయిస్తాడు. పూజ చేయడం కాదు, మనం అందరం పూజ చేస్తున్నాం, అమ్మవారిని జాగృతం చేయడం లేదు, పడుకోబెడుతున్నాం మనం. అమ్మవారు రాధమ్మ తల్లి మొత్తము ద్వారకలో మొత్తం బంగారం అంతా మాయమైపోయినప్పుడు అందరూ ఆడవాళ్ళంతా బాధపడుతుంటే శ్రీకృష్ణుడు ఆడవాళ్ళ అభిమాని, ఆడవాళ్ళ భార్యలను ఎంత బాగా చూసుకునేవాడు, కంట నేరబడనిచ్చేవాడు కాదు. ఏ స్త్రీని కూడా బాధపడితే శ్రీకృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చేస్తాడు. కాబట్టి రాధారాణి చేత చేయించి మనం ఎలా చేయాలా, వాట్సాప్ ఫోటోలు తీసుకుంటూ ఉంటే అమ్మవారు ఎక్కడ జాగృతం అవుద్ది. అమ్మవారు ఇప్పుడు జాగృతం అంటే జనాలకు తెలియదు పాపం, చెప్తాను. మనందరము వింటాం, కానీ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత చేస్తే వినలేదు, ఆయన శ్రవణం చేశాడు. వినడానికి శ్రవణం 2 అర్థాలు ఒకటే. వినడం అంటే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తాం, ఆచరించం మనం. శ్రవణం అంటే ఈ చెవితో విని ఆచరిస్తాడు, వదలడు అనమాట ఈ చెవితో. అలాగే పూజ అందరూ చేస్తారు, కానీ జాగృతం అందరికీ రాదు. జాగృతం చేసింది రాధారాణి ఒకటే. కాబట్టి ఎవరైతే అమ్మవారిని జాగృతం చేయగలుగుతారో, మన సోల్ని తీసుకెళ్ళి పరమాత్మ అమ్మవారి సోల్లో కలపగలుగుతామో, ఆ ఫ్రీక్వెన్సీని, మన యొక్క పౌనఃపుణ్యాన్ని, అమ్మవారి యొక్క పౌనఃపుణ్యాన్ని, ఫ్రీక్వెన్సీని సమానం చేస్తామో, మన యొక్క వేవ్ లెంత్ని అమ్మవారి యొక్క వేవ్ లెంత్ని కలుపుతామో, దెన్ డెఫినెట్గా అమ్మవారు సకల ఐశ్వర్యాలు ఇస్తుంది. ఇప్పుడు కుక్కలు ఉన్నాయమ్మా, కుక్కలు పిల్లులు
వాటి ఫ్రీక్వెన్సీ డిఫరెంట్ ఉంటుంది. అందుకని అవి ఇప్పుడు ఈ దెయ్యాలు, భూతాలు, చనిపోయిన ఆత్మలు వాటి నెగటివ్ ఎనర్జీస్ ని తొందరగా చూస్తాయి. అవి ఆ ఫ్రీక్వెన్సీ తేడా అనమాట. మన ఫ్రీక్వెన్సీ కనబడవు అవి. కాబట్టి ఇలాగే అమ్మవారి వేవ్ లెంత్ని మనం కలుపుకోవాలి. ఫ్రీక్వెన్సీ అనేది మన చేతిలోనే ఉంటుంది. మనం చిన్నప్పుడు చదివాం, ట్యూనింగ్ ఫార్క్ తీసుకుని ఇలా కొడితే 320 ఫ్రీక్వెన్సీ, ఇలా కొడితే గట్టి కొడితే 520, అలా మనలో ఉంటుంది. మన మంత్రోచ్చారణ అనుకో, మన మనస్సు శుద్ధి చేసుకోవడం అనుకోండి, ఏదో ఒక ప్రక్రియ ద్వారా మనం అమ్మవారిని ఆకర్షించాలి. అమ్మవారు ఎలా ఆకర్షిస్తాడు? చిన్నపిల్లడికి చాక్లెట్ ఇచ్చి మనం ఇస్తే చిన్నపిల్లడు ఆకర్షితుడు అవుతాడు. అదే ఇప్పుడు అమ్మవారిని ఆకర్షించాలి అన్న దాంట్లోనే వచ్చిన తిప్పలు. ఇది అమ్మవారు ఆకర్షించేది కాదు. ఈ దీపాలు పెట్టడాలు, ఈ వెండితో పెట్టడాలు ఇవన్నీ కాదు. మట్టి కుండలో అమ్మవారు ఇష్టపడుతుంది, మట్టి దీపంలో. అది తెలియక వీళ్ళు బంగారం ఆర్భాటాలే ఇవన్నీ కూడా. సో మట్టి దీపంతో చక్కగా పెట్టాలా, ఇవన్నీ కూడా చేసేస్తే మీకు అమ్మవారు కమలాత్మిక అమ్మవారు ఎవరో కాదు, చక్కగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అవతారం. ఆయన భృగు మహర్షి యొక్క కుమార్తె, శుక్రాచార్యుడి యొక్క సిస్టరు. అందువలన చక్కగా అందువల్లనే భార్గవి అంటామన్నమాట అమ్మవారిని. కాబట్టి చక్కగా మనము ఈ ఆర్భాటాలు వెండి దీపాల్లో ఉన్నవాళ్ళు పెట్టుకోండి. అది సీక్రెట్గా బయటికి ఎగ్జిబిషన్ చేయకుండా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఎక్కువ ఫలితం వస్తుంది. ఎందువల్లంటే అమ్మవారితో మనం కూర్చుంటాం, కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడతాం. అదే 10 మంది కూర్చుంటే మనం చేసేది పోతుంది. ఆ తర్వాత ఇక ఈ నైవేద్యాలు ఇవన్నీ కూడా మనం చక్కగా పేదవాళ్ళకి పంచాలి కంపల్సరీ. వరలక్ష్మి వ్రతం రోజున వస్త్రదానాలు ఇవన్నీ పేదవాళ్ళకి విస్తృతంగా, ఎంత విస్తృతంగా ఇస్తే అంత మంచి ఫలితాలు అనమాట. అంటే బ్రాడ్ మైండ్ పెంచుకోవాలి. పూజ అంటే బ్రాడ్ మైండ్ పెంచుకోవాలి. మహాలక్ష్మి అమ్మవారు ఖచ్చితంగా మనకి అనుగ్రహిస్తుంది. ఖచ్చితంగా సూట్ కేసులు పట్టుకొని డబ్బులు పట్టుకొని వస్తుంది. ఎప్పుడు ప్రొవైడెడ్ మనము పని చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, డిసిప్లిన్ నేర్చుకోవాలి. అమ్మవారి తత్వం, అమ్మవారి ఏదైతే తాను మా తల్లి ఏమనుకుంటుంది, బిడ్డల్ని తాను ఇష్టంగా తనకిష్టమైన పనులు చేస్తే అమ్మవారు లైక్ చేస్తుంది. ఆ విధంగా అమ్మవారి మెటాఫిజిక్స్ ఆఫ్ మహాలక్ష్మి ఏంటంటే అమ్మవారి తత్వాన్ని అర్థం చేసుకొని అమ్మవారి అడుగు జాడల్లో మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అమ్మవారు మనకి డబ్బులు, ధనానుగ్రహాన్ని ఇస్తుందమ్మా. అంటే ఇక్కడ దేవుడు లేడు అనే భావన లేదు, దేవుడు ఉన్నాడు, అమ్మవారు ఉంది. ఖచ్చితంగా అమ్మవారు ఉందంటే విగ్రహంలా ఉంది, లేకపోతే ఇలా పువ్వులు పట్టుకొని ఉందని కాదు. ప్రతి అణువులో ఉంది. మనం మాట్లాడేది, మనం చేసేది ప్రతిదీ చూస్తుంది. అందువల్లనే చిత్తశుద్ధితో మనము అమ్మవారిని చేస్తేనే యోగి వేమన్ అన్నట్టు చిత్తశుద్ధి లేని శివ పూజలేలయ్యా అని అంటాడు. కాబట్టి మనం చేసేటటువంటి పనులను బట్టి మనం ధర్మాన్ని మెయిన్గా మనం పాటిస్తూ అమ్మవారిని నమ్ముకుంటూ ఆస్తికత్వంతో పేదవాళ్ళ మీద మమకారంతో మనము ఆ రూట్లో పూజ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. అలా కాకుండా కేవలం మనం ఇష్టం వచ్చినట్టు మన పనులు చేసుకుంటూ తర్వాత అమ్మవారికి చక్కగా చేస్తూ నాకు ఇది కావాలి, అది కావాలి, కోట్లు కావాలి, బిల్డింగ్లు కావాలా, ఇట్లా భౌతిక సుఖాలు పరిమితిని దాటి అడగకూడదు. మా అమ్మవారికి తెలుసు ఏది ఇవ్వాలన్నది కర్మ సిద్ధాంతం ఉంటుంది. అండ్ అమ్మవారు తప్పకుండా కర్మను అధిగమించి కూడా అనుగ్రహించగలదు. ఇప్పుడు చాలామందికి డౌట్ ఏంటంటే, ఏవండి మరి అమ్మవారు ఇవ్వనప్పుడు కర్మానుసారం ఇస్తానంటున్నారు కదా, అమ్మవారు ఇచ్చినప్పుడు అమ్మవారికి పూజలు ఎందుకు చేయాలి అండి అని అడుగుతారు. ఎవరు చెప్పారు మీకు? కర్మలను దాటి కూడా ఇవ్వగలదు. దత్తాత్రేయ స్వామి వారు ఆయనకి కర్మలను దాటి, ఆయనకి ఆయుర్దాయం లేకపోయినా 30 సంవత్సరాల ఆయుర్దాయాన్ని పెంచారు ఒక భక్తుడికి. అలాగే ఆదిశంకర్లు కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని దాటించి గర్భదరిద్రాలైనటువంటి ఆవిడికి ఆ ఉసిరికాయలను కురిపించారు. ఎంతోమందిని ఐశ్వర్యవంతులు చేశారు, పేదరికం పోగొట్టారు, రోగాల బాధలు పోగొట్టారు. మహాలక్ష్మి అంటే కేవలం డబ్బు అనుకుంటారు, డబ్బు కాదు. అందుకనే అష్టలక్ష్ములు ఉన్నారు. ఆరోగ్యవంతంగా మనల్ని చైతన్యవంతంగా ఉత్సాహంగా ఉంచడము. రెండవది మనకి ఈ శత్రు పీడ లేకుండా చేయడం కూడా మహాలక్ష్మి అమ్మవారు చేస్తుంది. తర్వాత కోర్టు సమస్యల్లో భూ వివాదాలు ఇలాంటివి ఏవో ఉంటాయి కదా, అవన్నీ కూడా అమ్మవారు పోగొడుతుంది. మహాలక్ష్మి తల్లి మనం బిడ్డల కాన్సన్ట్రేషన్ మెయిన్. అమ్మవారు చంచలత్వం కాదు. చంచలాయ నమః అంటే అమ్మవారు చంచల స్వరూపిణి కాదురా నాయన. అమ్మవారు ఇక్కడి నుంచి అక్కడికి, కరెన్సీ అంటే అర్థం ఏంటి? కరెంట్ ఫ్లో ఇక్కడి నుంచి అక్కడికి వెళుతుంది. నీ చేతిలో ఉన్నది నా చేతిలోకి వస్తుంది, నా చేతిలో వేరే వాళ్ళ చేతిలోకి వెళుతుంది. ఇది మహాలక్ష్మి అంటే. అంతేగాని అమ్మవారు చంచలం కాదు. మన మైండ్లో ఉన్నటువంటి
చంచలత్వాన్ని పోగొడుతుంది. ఎప్పుడైతే మనకి స్థిరమైనటువంటి బుద్ధి వస్తుందో ఆ స్థిరమైనటువంటి బుద్ధి వచ్చినప్పుడు మహాలక్ష్మి మనకు దొరుకుతుంది. సత్సంగత్యే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే ఇక్కడ మోక్షం అని కాదు. మోక్షం అంటే మహాలక్ష్మి అనుగ్రహం రావడం మనకి. అది రావాలంటే నిశ్చలతత్వం రావాలా, స్టాండర్డ్నెస్ రావాలా. అది రావాలంటే దాని ముందు స్టెప్కే నిర్మోహత్వం, డిటాచ్మెంట్ రావాలా, దేని మీద మోహం ఉండకూడదు. అది రావాలంటే ముందుకి ఏమన్నాం, సత్సంగత్యే నిస్సంగత్వం, నిస్సంగత్వం డిటాచ్మెంట్ రావాలా, ఎవరితోనూ కూడా ఉండకుండా ఐసోలేటెడ్గా ఉండడం రావాలా. అది రావాలంటే ముందు మంచి వాళ్ళతో స్నేహం చెయ్యాలి. ఇది ఫస్ట్ బేసిక్. మహాలక్ష్మి అనుగ్రహం రావాలంటే మనము మంచి ఆలోచనలతో ఉండాలా, మంచి వాళ్ళతో ఉండాలా, చక్కటి ఆలోచనలతో బ్రాడ్ మైండ్తో మనం సాధన చేస్తున్నప్పుడు మాత్రమే వస్తుంది. నేను ఫైనల్గా చెప్పేస్తున్నా, ఈ యొక్క దీపాలు ఆ దీపాలు వెండిలో పెట్టి బంగారంలో పెట్టి తర్వాత ఈ హారతి ఆ హారతి అంటే రానే రాదు. కేవలము పంతులు గారులు అక్కడ ఉన్న గురువులు, మనుషుల గురువుల యొక్క అనుగ్రహం వస్తుందేమో తప్ప మహాలక్ష్మి అనుగ్రహం రాదు. మహాలక్ష్మి అనుగ్రహం రావాలి అంటే మట్టి కుండలో చారుమతికి ఇచ్చినట్టుగా చారుమతి దీపం పెట్టినట్టు పెట్టినా సరే మనకి తప్పకుండా అనుగ్రహిస్తే కోటాను కోట్ల రూపాయలు ఇస్తుంది, మనకి చక్కటి ఆయుర్దాయాన్ని ఇస్తుంది. మెయిన్ ఆయుర్దాయం. తర్వాత ఇవన్నీ కూడా సత్సంతానం. చాలామంది పిల్లలు లేక ఫెర్టిలిటీ సెంటర్స్ తిరగాల్సిన అవసరం లేదు. అమ్మవారు ఆ పిల్లల్ని ఇస్తుంది. అందుకే సంతానలక్ష్మి, గజలక్ష్మి, ధాన్యలక్ష్మి. వ్యవసాయం చేసే వాళ్ళకి వ్యవసాయం పండించేలా చేస్తుంది, ఫుడ్ పెడుతుంది, అన్నపూర్ణమ్మవై. ఈ రకంగా మొత్తం అమ్మవారి ఫైనల్గా నేను చెప్తున్నాను, లేరు నీ వంటి వారలి ధారుడీతనంబులం చూడనట్టియో శంభురాణి అన్నారు. అంటే ఈ ప్రపంచమంతా కూడా వెళ్ళినా సరే ఆ ముకుంద ప్రియ అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారి లాంటి అమ్మవారిని, తల్లిని మనం చూడలేము. అమ్మవారు పరదేవత. అందువలన షీ ఈజ్ సెకండ్ టు హర్ సెల్ఫ్. ఆమె సాటి. రెండవది ఆమెను కంపేర్ చేద్దామన్నా ఎవరు ఉండరు. ఆది లక్ష్మి ఆమె. అసలు ఈ మూలానికి, ప్రపంచానికి శ్రీ మహావిష్ణువు కూడా పనిచేస్తున్నాడంటే శ్రీ మహావిష్ణువులో కదిలే శక్తి ఉంది అంటే అది మహాలక్ష్మి. మహాలక్ష్మి పక్కకి వెళ్ళిన మరుక్షణం మహావిష్ణువు కూడా ఏమైపోయాడు, దరిద్రనారాయణుడైపోయాడు. అందువలన మహాలక్ష్మి తల్లికి కావాల్సింది నీట్నెస్ ఉండాలి. నీట్నెస్ అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇల్లు దులపడం, విగ్రహాలు గంటలు కడగడం, కడిగిందే కడగడం, అది కాదు. నీట్నెస్ ఇన్ ద క్లీన్స్ ఇన్ ద హార్ట్ క్లీన్స్గా ఉండాలా, భావాలు క్లీన్స్గా ఉండాలా. ఈ కడగడాలకు అర్థం ఏమిటంటే, నాయన నీ హృదయంలో ఎన్నో ఈ చెడ్డ భావనలు ఉన్నాయి, అవన్నీ తొలగించుకో. అసూయ, రాగం, ద్వేషం, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు తొలగించన్నారు. బలివ్వు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, పశువులు తీసుకెళ్ళి బలి ఇచ్చేస్తున్నారు మామూలు అమ్మవార్లకి. బలి అంటే ఏంటి, మనలో ఉన్న చెడ్డ. అది మహాలక్ష్మి అమ్మవారి యొక్క తత్వంలో ఏంటంటే ఈ యొక్క క్లీన్లీనెస్ అంటే ఇదే అన్నమాట. మన భావాలు మంచిగా ఉండి ఇతరుల పట్ల ఈర్ష్యపడకుండా చక్కగా మనము అందరి పట్ల సద్భావంతో ఒకళ్ళకొకళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ కోఆపరేషన్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్, ఇవి మహాలక్ష్మి తత్వం అమ్మ. సో దట్ అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది. డెఫినెట్గా అనుగ్రహించక మళ్ళీ నా సంశయ అన్నారు. అమ్మవారు రాదేమో. ఇప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు, ఇంత కష్టపడి నేను పూజ చేస్తున్నాను కదా, అమ్మవారు వస్తుందా రాదా, ఈ ప్రసాదాలు తీసుకుంటుందా తీసుకోదా, నేను చేసినటువంటి పూజ వేస్ట్ అవుతుందేమో అనే భావన అవసరం లేదు. 100% ఆమె రిసీవ్ చేసుకుంటుంది, 100% ఆమె బెస్టో చేస్తుంది, మనల్ని బ్లెస్ చేస్తుంది. అండ్ మనకు కావలసినటువంటి స్ట్రెంగ్త్ని, ప్రోవెస్ని అన్నిటిని కూడా అమ్మవారు ఇస్తుందమ్మా. డెఫినెట్లీ. ఎవరైతే అహంగు ఆర్భాటాలు డాంబికాలకి పోకుండా ఈ విధంగా కనుక చేసినట్టయితే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. దైవ చింతనలో ఉండండి. శ్రావణ మాసం మొత్తం కూడా ఉపయోగించుకోండి. అండ్ నేను ఇది ఎవరు చూస్తారు చూడరు అనేది పక్కన పెడితే డెఫినెట్లీ టు ఎడ్యుకేట్ ఫ్యూ పీపుల్, అందుకే ఈ వీడియో చేయడం జరుగుతోంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఛానల్లో వీడియోస్ చూస్తూ ఉన్నారు. సో సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మంచి మంచి కంటెంట్ ముందు సత్యనారాయణ మూర్తి గారితో ఎన్నో విషయాలు మాట్లాడేది ఉంది. సో మాట్లాడుకుందాం. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.